దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ముందు చూపుతో సాంకేతిక విప్లవానికి పునాది వేసి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. ముందు చూపుతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆయన బాటలు వేశారని తెలిపారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ త్యాగాలు చిరస్మరణీయమని, ఆయనది త్యాగాల కుటుంబమని మంత్రి పేర్కొన్నారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలను అవలంబిస్తోందని మంత్రి విమర్శించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమెర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ ఎదుర్ల శ్రీధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశానికి 40 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దూరదృష్టితో ఆ రోజే ఆధునికమైన టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి ఐటీ రంగంలో 20వ శతాబ్దంలో ఏముంటుందో అప్పుడే ఆలోచించిన మహానేత ఆయన. ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నా, కంప్యూటర్స్ వచ్చిన ఐటీ రంగం భారతదేశంలో అభివృద్ధి చెందిందంటే రాజీవ్ గాంధీ గారి ముందు చూపుతోనే. ఇందిరాగాంధీ అకాల మరణంతో పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ తప్పని పరిస్థితుల్లో అప్పటికే వాళ్ళ సోదరుడు సంజయ్ గాంధీ కూడా మరణించడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు దేశం కోసమే ఈరోజు ప్రాణాలు అర్పించిన నేత దేశం సైమత్యంగా ఉండాలని మే 21లో పెరంబూరులో జరిగిన బాంబ్ బ్లాస్టులు చనిపోవడం జరిగింది. కానీ వారు చేసే పనులు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటాయి. 21 సంవత్సరాలకే ఓటు హక్కు అని ఉంటే దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించి యువతలో ఆలోచన బాగుంటుంది, వారు ఓటు హక్కు కల్పిస్తే ఆ ఓటు ద్వారా మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారని చెప్పి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి చరిత్ర సృష్టించిన నాయకుడు. దానికోసం ఎంత తాపత్రయపడిందో, గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలని నేరుగా ఆ రోజుల్లోనే సర్పంచ్ ఎదుగుట్లో 2 లక్షలు 3 లక్షల గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్యమే దేశానికి అభివృద్ధి అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిన దాన్ని పాటించి 2-3 లక్షల రూపాయలు గ్రామంలో డైరెక్ట్ నేరుగా సర్పంచ్ అకౌంట్లో వేసే విధానం 85-89 వరకు సాగింది. అప్పుడు ఆయన పార్లమెంట్లో ఒకసారి చెప్పాను, ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి 1,00,000 రూపాయలు పంపిస్తే సర్పంచ్ చేరికి పోయేసరికి 30,000 పోతున్నాయి. 1,00,000 రూపాయలు అంటే మధ్యమ ఇంతమంది దళారులతో ఇబ్బంది అవుతుందని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే విధానం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆయన ప్రధానమంత్రిగా పెట్టి గ్రామాలలో ఓరీలు కట్టిన, రోడ్లు వేసిన, ఇందిరాగాంధీ ఏ విధంగా ఊరికి 3 ఇందిరమ్మ ఇంటి కట్టిందో రాజీవ్ గాంధీ దునియాన ఆ రోజు గ్రామాల అభివృద్ధి చేయాలంటే రాజీవ్ గాంధీ ఎంత ఆలోచన పరుడో మనం ఆలోచించాలి. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న మా నాయకులతో పాటు జనరల్లో ఉన్న తెలంగాణ ప్రజానీకానికి, నల్గొండ కార్పొరేషన్తో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు మీ విజ్ఞప్తి ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఓటు ఎన్రోల్మెంట్ నడుస్తున్నది. మీరందరూ కూడా మీ ఓటు హక్కులు ఎన్రోల్మెంట్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో మంచి ప్రజాప్రతినిధులను మీరు ఆలోచించి, యువకులు దేశ భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు ఆలోచించి ఎన్నుకోవాలంటే మీరందరూ కూడా ఓటు హక్కు రావాలి. ఎక్కడో ఎవరు వచ్చి అడుగుడు కాదు. రాజీవ్ గాంధీ కల్పించిన ఓటు హక్కు 21కి వెళ్ళి 18 ఏళ్ళకి తగ్గించింది. అది మీకోసమే. మీరు ఇవాళ జయంతి సందర్భంగా ఇక్కడ నాయకులు కోరుతున్న
అలాగే స్వచ్ఛందంగా యువకులకు కోరుతున్నా, మా చెల్లెళ్లకు మా బిడ్డలకు కోరుతున్నా, 18 సంవత్సరాల నుంచి మీరు ఎన్రోల్మెంట్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో మంచి ప్రజాపాలన ఎన్నుకొని తెలంగాణ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుంటే మళ్ళా రాజీవ్ గాంధీ ఏ విధంగా దేశంలో ఆలోచించి అదే ఆలోచన విధంగా రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఉండవు. మీరు చూస్తున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం సురక్షితంగా ఉంటుంది, అన్ని కుల మతాలకు అతీతంగా దేశ ప్రధానిగా తప్పకుండా మంచి భవిష్యత్తు దేశానికి అని చెప్పి తెలియజేసుకుంటూ